నమస్తే, వెల్కమ్ టు పీపుల్ ఫోరం డిబేట్. నేను ప్రహర్షిని. అధికారమే పరమావధిగా ఎలాగైనా గద్దెనెక్కాలనే ఆలోచన చేస్తున్న పొలిటికల్ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ముందు వెనక ఆలోచించకుండా ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. పవర్లోకి వచ్చాక వాటిని అమలు చేసేందుకు సామర్థ్యానికి మించి అప్పులు తెస్తున్నాయి. వాటికి వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేస్తున్నాయి. దీంతో అభివృద్ధి మాట దేవుడెరుగు రాష్ట్ర భవిష్యత్తునే అంధకారంలోకి నెడుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఆ చీకటి రోజులకు దగ్గరగా కొన్ని రాష్ట్రాలున్నాయంటూ తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక తేటతెల్లం చేసింది. మరికొన్ని రోజుల్లోనే ఆయా రాష్ట్రాలు ఆర్థిక విపత్తును ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జాబితాలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉండడం కలకలం రేపుతోంది. అసలు ఉచిత పథకాలకు రాజ్యాంగ ఆమోదముందా? అప్పు చేసి పప్పు కూడి తినడం సరైందేనా? ఇంకా సంక్షేమం అంటూ రాజకీయాలు చేస్తున్న పార్టీలు అభివృద్ధి మంత్రం జపించేది ఎప్పుడు? ఆయా రాష్ట్రాల విషయంలో కేంద్రానికి ఎలాంటి అధికారాలుంటాయి? ఈ అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ఏర్పాటు చేసింది. ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ నుండి పాకా సత్యనారాయణ గారు ఉన్నారు, కాంగ్రెస్ నుండి షేక్ సయ్యద్ గారు, అనలిస్ట్ సత్యం గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనము పాకా సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయించవచ్చని రాజ్యాంగంలో ఉందా? అన్ని ఉచిత పథకాలు సంక్షేమం జాబితాలోకి చేర్చవచ్చా? వాటిని అమలు చేయడంలో ఏవైనా నిబంధనలు ఉంటాయా అంటే ఏమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నాకు నమస్కారాలండి. నమస్తే అండి. అంటే వాస్తవంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38లో వెల్ఫేర్ అనేటటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. వెల్ఫేర్ అంటే సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించేటటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి సంక్షేమానికి సరైనటువంటి నిర్వచనం కూడా రాజ్యాంగంలో పెద్దగా పొందుపరచలే. సంక్షేమం అనే ఒక మాటనే అలా పెట్టి అలా వదిలేశారు. అయితే రాజకీయ పార్టీలు దీన్ని ఆసరాగా తీసుకుని ఇది ఇంతకు పూర్వం లేదు, 1950లు 60లు 70ల వరకు కూడా బాగా అవసరమైనటువంటి సందర్భాల్లోనే దాన్ని అందించేవారు తప్ప దాన్ని ఒక రివాజ్గా తీసుకొచ్చి రొటీన్గా తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నం జరగలేదు. కానీ ఒక రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ప్రజలను ఆకర్షించడం కోసం ఈ సంక్షేమం ముసుగులో కంప్లీట్ సంపద అంతా కూడా కొన్ని సెక్షన్స్కి ఇచ్చి తద్వారా ఓటు పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ పెడుతూ ఉన్నారో అది రోజు రోజుకి పెరిగిపోయి సంక్షేమం ఇవాళ సంక్షోభంలోకి వెళ్ళి ఆర్థిక ఇంకా పెద్ద పెనుభారంగా దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్ర బడ్జెట్లో రెండు రకాల అవకాశాలు ఉంటాయి. ఒకటి ప్లాన్డ్, రెండోది అన్ప్లాన్డ్ అండి, నాన్ ప్లాన్డ్ అంట. ప్లాన్డ్ స్టాట్యూటరీ బడ్జెట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతభత్యాలు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చే పెన్షన్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలకు చెల్లించవలసింది కానీ ఇదంతా స్థూలంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో సుమారు ఒక 55 నుంచి 60% వరకు దానికి ఖర్చు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కాక స్టాట్యూటరీ గ్రాంట్స్ అని ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు యాడ్వర్స్ సీజనల్ గ్రాంట్స్ అని ఖచ్చితంగా ఇప్పుడు వేసవ కాలంలో మంచినీళ్ళ కోసం, వర్షాకాలంలో వరద నిపత్తు, శీతాకాలంలో కొంత ఈ ప్రతికూల పరిస్థితుల కోసం అని చెప్పి కొన్ని గ్రాంట్స్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుంది. అయితే స్థూలంగా ఉంటుంది సమాజం. కానీ ఇప్పుడు సంక్షేమం ఏం జరిగిందంటే కొన్ని వర్గాలను పేదరికం అనేటటువంటి ఒక టార్గెట్ దాన్ని ఒక లేయర్గా పెట్టి ఆ సంక్షేమ ముసుగులో దీన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే సంక్షేమాన్ని తప్పు పట్టడానికి లేదు. అయితే మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి ఆదాయం ఎంత, మనం అందులో విధిగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఎంత, అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేయాలి, సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేయాలనేటటువంటి నిష్పత్తి ఇందులో లేని కారణంగా ఇవాళ దీనికి సంబంధించిన విషయాల్లో పోటాపోటీగా ఈ ప్రాంతీయ పార్టీలు కూడా పోటాపోటీగా దీనికి దాఖలు చేసే పరిస్థితి ఉంది. అంటే 1983లో ఎన్టీ రామారావు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కిలో ₹2 బియ్యం అనేటటువంటి మాట ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో అది ఒక పెద్ద సామాజిక విప్లవంగా తయారయ్యే వారికి అధికారంలోకి రావడానికి అది కూడా దోహదపడింది. అయితే దాన్ని కొనసాగించారు. అయితే 1980లకి 2000 నాటికి మానవుడి యొక్క జీవన ప్రమాణం విపరీతంగా మారే పరిస్థితి ఉంది. ఒకప్పుడు గ్రామాల్లో కూడా ఎక్కడ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ప్రతి గ్రామంలో కూడా మీకు రెడీమేడ్ ఫుడ్, చైనీస్ ఫుడ్ అంతా కూడా మీకు ఎక్కడికక్కడ పలావులు కానీ, ఎక్కడికక్కడ నాన్ వెజిటేరియన్ చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. అంటే కొనుగోలు శక్తి పెరిగింది, ఆదాయం కూడా పెరిగింది. కనీస వేతన చట్టం గురించి పోరాడేటటువంటి కమ్యూనిస్టులు ఇవాళ దాని గురించి ఎత్తుకోలేకపోతున్నారంటే కనీస వేతనం కంటే కూడా గరిష్ట వేతనంలో గెలిపింది. ఇవాళ ఒక వ్యక్తి ఇంట్లో పనిచేయాలంటే కనీసం ఒక ₹700 కానీ ₹1000 కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. విధులైన పరిస్థితుల్లో ₹1000 ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో సమాజంలో మార్పు వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అధ్యయనం రాజకీయ పార్టీలు చేయాల్సి ఉంది.
కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ తర్వాత తదనంతరం వచ్చినటువంటి వైసీపీ లేదా ఇప్పుడు తెలుగుదేశం ఈ వైసీపీల మధ్యన పోటాపోటీ కింద మీరు 2,000 ఇస్తానంటే నేను 3,000 ఇస్తాను, నేను 3,000 ఇస్తానని నేను 4,000 ఇస్తానని చెప్పి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పెనుభారంగా దాపరించే పరిస్థితి ఉంది తప్ప ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఓట్ బ్యాంకులు మేము ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రజలకు అవసరమైనటువంటి వారికి అవసరం లేనటువంటి వారికి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఎప్పుడైతే మీకు 3,000 రూపాయలు మీకు పెన్షన్స్ అలాగే 4,000 రూపాయలు ఇస్తానంటారో దానికి స్టేక్ పెరిగిపోతూ ఉంటుంది. వాస్తవంగా ఒక 1,000 రూపాయలు 1,500 అంటే దాని కింద ఉన్నటువంటి బీపీఎల్ కేటగిరీ ఒకలాగా ఉంటుంది. 4,000 అనేసరికి మధ్యతరగతి కుటుంబీకులతో పాటు అప్పర్ మిడిల్ క్లాసెస్ కూడా ఆ 4,000 రూపాయలు బట్టి ఊరికైనా మనం ఎందుకు కుదురుకోవాలి, కాబట్టి మనం కూడా అందులో చేరాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా ఉచితంగా డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి వల్ల వచ్చే నష్టాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక మంది సుప్రీంకోర్టులో కూడా ఈ మధ్యకాలంలో కొన్ని పిటిషన్లు ప్రజావాద్యాల కింద వేశారు. 5 సంవత్సరాలు కేవలం ఎన్నుకునేటటువంటి ఒక ప్రభుత్వానికి ఆ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసేటటువంటి హక్కు లేకుండా వారు సంక్షేమం ఏ రాజకీయ పార్టీ అయినా సరే వారు ఖర్చు చేసేటటువంటి దాంట్లో ఒక 10% కానీ 15% కానీ ఆ ఉన్నటువంటి బడ్జెట్లో ఏర్పాటు చేసేటటువంటి దిశగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక అపీలు. అదే రకంగా రెండవది, ఏదైతే ఎన్నికల్లో హామీ ఇస్తాయో రాజకీయ పార్టీలు ఆ మేనిఫెస్టోకి నోటిఫికేషన్ ఇవ్వమని, అంటే చట్టబద్ధత కల్పించమని, అంటే ఆ యొక్క రాజకీయ పార్టీల అమలు సాధ్యం కాని హామీలు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళని తప్పుపట్టడమో లేదా ఆ యొక్క రాజకీయ పార్టీని డిస్క్వాలిఫై చేయడమో ఈ రకమైనటువంటి చర్యల కోసం కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు దగ్గర పిటిషన్ తీసుకున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళన్నటువంటి పరిస్థితి ఏంటంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి ₹1 ఆదాయం ఉంటే అందులో ఖచ్చితమైనటువంటి ఖర్చు ఒక 60 పైసలు ఉంటే అభివృద్ధి కోసం ఒక 20 పైసలు 15 పైసలు ఖర్చు చేసి మిగిలినటువంటి 10-15 పైసలు కనుక సంక్షేమానికి ఖర్చు పెడితే పర్లేదు తప్ప, లేకపోతే వాళ్ళు ఉచితం అనేటటువంటి పేరుతో కేవలం అంటే వ్యక్తి కానీ లేదా రాజకీయ పార్టీ ఖర్చు చేయవలసిన డబ్బు ప్రజల డబ్బు వాళ్ళకి ఖర్చు చేసే పరిస్థితి వస్తే రాష్ట్ర ఆర్థికం దివాళా తీస్తుంది. ఆ దివాళా తీసేటువంటి పరిస్థితి లేదు. సంపద పెంచేటటువంటి యోచన ఈ ప్రభుత్వాల నుంచి ఉండాలి. సంపద ఎక్కడ కూడా పెంచే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి నష్టాల్లో ఇవాళ ఈ చర్చ రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దీనిపై సమాజం అంతా కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని ఛానల్స్ లో కూడా దీని మీద డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. అటువంటి సందర్భంలో ఇటువంటి డిబేట్ ఏర్పాటు చేస్తుంది ముందుగా మీకు నేను అభినందన తెలియజేస్తూ ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాస్తవంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. అనలిస్ట్ సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, భారతదేశంలో 6 రాష్ట్రాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, మరో 7 రాష్ట్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎస్బీఐ నివేదిక తేల్చింది. మరి ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ఈ మధ్య కాలంలో శ్రీలంక అప్పుల ఊబిలో గోలుకొని సంక్షోభంలో లోనైన తర్వాత ఈ చర్చ మరింత వేగం పుంజుకుంది. మన దేశంలో కూడా లేదా ఇతర దేశాలు లేదా మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఇటువంటి పరిస్థితులకు గురయ్యేటువంటి అవకాశం ఉందా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేదా రాష్ట్రాలు కూడా ఇటువంటి అప్పులకు లోనవుతున్నాయని చెప్పేసి ఒక చర్చ కాస్త వేగం పుంజుకుంది. ఈ చర్చ కూడా అవసరం. అయితే ఇవాళ మనకు ఎఫ్ఆర్బి చట్టం చేసుకొచ్చారు. దాని గురించి ఎఫ్ఆర్బిఎం చట్టం చేసుకొచ్చి ద్రవ్యలోటు 3.5% కన్నా ఎక్కువ ఉండొద్దు. అసలు ముందు 3% అన్నారు, 3.5% కన్నా ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి ఒక నిబంధన పెట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని దాటడానికి వీల్లేదని చెప్పేసి అమలు చేయడానికి పూనుకున్నారు. ఇది గమనించినటువంటి రాష్ట్రాలు ఈ బడ్జెట్ లో ద్రవ్యలోటు కాకుండా కార్పొరేషన్స్ పెట్టి, అందులో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ పెట్టి అప్పులను సమీకరించడం మొదలుపెట్టారు. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ తోటే కార్పొరేషన్స్ అప్పులు సేకరిస్తున్నాయి. దీంతో ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని తప్పించుకొని పోయి ఇవాళ అప్పులు విపరీతంగా పెంచుతున్నాయి. ఈ పెంచుడు ఏ దశకు చేరుకుందంటే ఒక్కొక్క రాష్ట్రం యొక్క DGPలో అంటే స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ లో ఈ స్టేట్ GDPలో 53% చేరుకుంది పంజాబ్. తర్వాత దరిదాపు 40% బెంగాల్, రాజస్థాన్ 39%, ఆంధ్రప్రదేశ్ 38%. ఇట్లా ఒక 6-7 రాష్ట్రాలు 40% టచ్ అయ్యేటువంటి స్థితిలో ఉంది. కానీ ఎఫ్ఆర్బి చట్టం అమలు కమిటీ ఎన్కే సింగ్ ఒక రికమెండేషన్ చేసింది. ఏమిటంటే రాష్ట్రాల జీడిపిలో అప్పుల శాతం 20%కి మించి ఉండటానికి మించొద్దు. తర్వాత కేంద్ర జీడిపి, నేషనల్ జీడిపిలో
అప్పుల శాతం 37.7, అంటే 38% మించొద్దని చెప్పేసి ఎన్కరేజింగ్ కమిటీ రికమెండ్ చేసింది. కానీ ఈ రికమెండేషన్ ని పట్టించుకోకుండానే ఇవాళ కేంద్ర జీడిపిలో అప్పుల శాతం 83% ఉంది. రాష్ట్రాల జీడిపిలో పంజాబ్ లో 53 అప్పుల శాతం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవాళ ఆంధ్రాలో, ఏపీలో 38% ఉంది, తెలంగాణలో 31% జీడిపిలో అప్పుల శాతం ఉంది. అంటే 20% దాటేసి 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాలు బయటకు వచ్చేసాయి. తర్వాత ఇలాగే అప్పుల శాతం, జీడిపిలో అప్పుల శాతం తక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇవాళ మహారాష్ట్ర జీడిపిలో అప్పుల శాతం కేవలం 20% మాత్రమే. అట్లాగే గుజరాత్ లో జీడిపిలో అప్పుల శాతం కేవలం 23%. ఢిల్లీ కూడా అరౌండ్ 20% చేరుకుంది. అంటే కొన్ని రాష్ట్రాలు ఎన్కేసింగ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 20% మాత్రమే జీడిపిలో అప్పుల శాతం ఉంది. ఆ రాష్ట్రాలకు ఇబ్బంది లేదు. కానీ 40%, 50% ఇలా పెరుగుతూ పోతుంటే చివరికి 50% దాటితే దాని అర్థం ఏమిటంటే తెచ్చిన అప్పులు మొత్తం, ఒక ఫైనాన్షియల్ ఇయర్ తెచ్చిన అప్పులు మొత్తం ఒక ఫైనాన్షియల్ లో డెట్ సర్వీస్ సరిపోతాయి. అంటే అసలు వడ్డీ తీర్చడానికి సపోజ్ పంజాబ్ లో 50,000 కోట్లు అప్పు తెస్తే 50,000 కోట్లు అసలు వడ్డీ కట్టాల్సి వస్తుంది అప్పులకు. అట్లానే ఇవాళ ఏపీలో 50,000 కోట్లు తెస్తే 40,000 కోట్లు డెట్ సర్వీస్ కు పే చేయాల్సి వస్తుంది. అట్లాగే తెలంగాణలో 50,000 కోట్లు తెస్తే 32,000 కోట్లు అప్పుల సర్వీస్ కు చెల్లించాల్సి వస్తుంది. అంటే చివరికి అన్ని రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ హెడ్ లో, మనం బడ్జెట్ లో డిఫరెంట్ హెడ్స్ కింద కేటాయిస్తాం. వ్యవసాయానికి ఇంత, పరిశ్రమలకి ఇంత, సో అండ్ సో అని హెడ్స్ లో కేటాయిస్తాం. ఫస్ట్ హెడ్ వడ్డీల పేమెంట్ చోటు చేసుకుంటది. అంటే చివరికి 20%, 25%, 30% వడ్డీల కట్టడానికి ముందు, సపోజ్ మన తెలంగాణ బడ్జెట్ 2,50,000 కోట్లు అనుకోండి, అందులో ఒక 40,000 కోట్లు వడ్డీల కట్టడానికి ఉపయోగపడాల్సి వస్తుంది. అన్నిటికన్నా పెద్ద హెడ్డుగా మారింది. అన్ని రాష్ట్రాలు అదే పరిస్థితి చోటు చేసుకుంటాయి. చివరికి దీర్ఘకాలంలో ప్రభుత్వం నడపడమే కష్టమైనటువంటి దగ్గరికి వస్తుంది, జీతాలు ఇవ్వడమే కష్టం అనేటువంటి దగ్గరకు వస్తుంది. ప్రజలకు ఏదైనా అత్యవసర సేవలు అందించాలంటే అచేతనంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి దుస్థితి వస్తే చివరికి అప్పులు చేయటం, వడ్డీలు కట్టడం తప్ప ఇక. సత్యం గారు, ఇప్పుడు శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉత్పన్నం అయితే దాని బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాందా, రాష్ట్ర ప్రభుత్వాందా? శ్రీలంకకు రాష్ట్రాలని కొన్ని విషయాల్లో పోల్చగలమండి. ఎందుకంటే శ్రీలంక క్రైసిస్ లో ప్రధానమైనటువంటి క్రైసిస్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఒడిసిపోయింది. అంటే ఇతర దేశాలను దిగుమతులు చేసుకునేటువంటి స్థితి లేకుండా ఎక్స్పోర్ట్స్. తర్వాత ట్యాక్సెస్ మొత్తం కూడా 15%, 10% తగ్గించేసింది. డైరెక్ట్ టాక్సేషన్, ఇండైరెక్ట్ టాక్సేషన్ కూడా. ఇట్లా అన్ని రాజపక్ష ఏం చేశాడంటే ప్రపంచంలో నాది ఆదర్శ ప్రభుత్వం, వెల్ఫేర్ డెన్మార్క్, స్వీడన్ లాగా అసలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయకుంటే నేను పరిపాలించగలుగుతా అనుకున్నాడు. అట్లాగే ఆర్గానిక్ ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులు ఆర్గానిక్ వ్యవసాయం అని చెప్పేసి ఫెర్టిలైజర్ నిషేధించాడు. వ్యవసాయ ఉత్పత్తి 50% పడిపోయింది, రెండో సీజన్ లో 30% పడిపోయింది. అంటే శ్రీలంక సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాలను శ్రీలంకతో పోల్చలేం. కానీ కొన్ని విషయాల్లో రాష్ట్రాల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈ ఉచితాలు అన్నిటిని ఉచితాలుగా లెక్కేయలేము. ఎందుకు లెక్కేయలేమంటే ఇవాళ తెలంగాణలో రైతు బంధు ఉంది, అది ఉచిత పథకం కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఇది వ్యవసాయం నిలబెట్టుకోవాలంటే అనేక దేశాలు సబ్సిడీలు ఇస్తున్నాయి. ఉదాహరణకు అమెరికాలో 20 లక్షల మంది రైతులే మిగిలిరు, అందరూ వ్యవసాయం వదిలేసి 50% సబ్సిడీ ఇచ్చి వ్యవసాయం చేయిస్తున్నారు వ్యవసాయం నిలబెట్టుకోవడానికి. మన రాష్ట్రంలో, మన దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే 20,000 ఎకరానికి ఖర్చు అవుతుంది అనుకుంటే 5,000 ఇస్తున్నారు. అంటే ఒక 25% ఖర్చులకు ఇస్తున్నారు. అంటే రైతాంగానికి ఉత్పత్తిని పెంచడానికి, ఈ మధ్య పామాయిల్ తోటలు పెంచడానికి 100% సబ్సిడీ ఇస్తున్నాం. అంటే క్రాప్ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి కానీ, అంటే పంటల మార్పిడి చేయడానికి కానీ, ఉత్పత్తి పెంచడానికి కానీ ఇటువంటి ప్రోత్సాహాలు ఇస్తే ఈ ఉచిత పథకాలు కావాలి. కాబట్టి ఇవాళ ఉచిత పథకాలు ఇంతకుముందు మన మిత్రులు అన్నట్టుగా ఓట్ల కోసం, ఓట్లు దండుకోవటానికి లేదా మళ్ళీ అధికారం రావడానికి ఇటువంటి చేపడితే ఖచ్చితంగా శ్రీలంక లాంటి డోల్డ్రమ్స్, తర్వాత పంజాబ్ లాంటి పరిస్థితి దుస్థితి చివరికి ఏ పరిస్థితికి వస్తుందంటే ఇవాళ ఏపీలో వాళ్ళ జీడిపి దగ్గర 11 లక్షల కోట్లు ఉంది ఏపీ జీడిపి. రేపు ఇంకో 2 years జగన్ టర్మ్ అయిపోయే వరకల్లా ఎకనామిస్టులు అంచనా ఏమిటంటే 6.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని.
అంటే రేపు ఈ 2 ఏళ్లలో జీడిపి కూడా 11 లక్షల నుంచి 13 లక్షల కోట్లకు జీడిపి చేరుకుంటే ఏపీది, అప్పులు 6,50,000 కోట్లకు చేరుకుంటే, అంటే జీడిపిలో అప్పుల శాతం 50% చేరుకుంటుంది. అంటే పంజాబ్ ఏ దుస్థితిలో ఉందో ఏపీ ఆ దుస్థితికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏ రాష్ట్రమైనా ఉచితాలు చూసినల్లా ఓట్ల కోసం ఇచ్చేటువంటి ఉచితాలు కరెక్ట్ కావని ఏనాడో 90 ఏళ్ల కింద రూజ్వెల్ట్ కు కీన్స్ అనేటువంటి ఎకనామిస్ట్ సజెషన్ చేశాడు. అక్కడ ఆర్థిక మాంద్యం వస్తే దాన్ని పరిష్కరించడానికి డబ్బులు పంచుతానంటే రూజ్వెల్ట్ కు డబ్బులు పంచొద్దాయా, పని చేయించు డబ్బులు పంచు అన్నాడు. కాబట్టి ఇవాళ మనకు ఉపాధి హామీ పథకం ఉంది. మన కళ్ళతోడు చూస్తున్నాం ఎంత గొప్ప పని చేస్తుందో. ఎండాకాలం అన్ని చెట్లకు గుంటలు తీస్తున్నారు రోడ్ల పక్కన కూలీలతోటి, నీళ్లు నింపి చెట్లను పెంచుకోవటానికి. అందుకని చెరువు కట్ట పోస్తావా, రోడ్డు పోస్తావా, కాలువ దవ్వుతావా, గుంటలు దవ్వుతావా, ఏదో ఒక పని చేయించి దానికి 200 ఫలితం ఇస్తున్నారు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి సంక్షేమ వ్యయం ప్రొడక్షన్ లింక్డ్ ఉంటే ఖచ్చితంగా దీర్ఘకాలంలో విమర్శలు రావాల్సిన అవసరం లేదు. ఓట్ల కోసం కాదు, ఖచ్చితంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అట్లా ప్రొడక్షన్ లింక్డ్ ప్రోగ్రామ్స్ చేపడితే ఎన్ని పెంచినా దానివల్ల ఎంతో కొంత ఉత్పత్తి అవుతూ ఉంటే వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పుడు సపోజ్ అందరూ కూడా దేశం కానీ రాష్ట్రాలు కానీ పొదుపు చేసి వాటిని పెట్టుబడిగా మార్చి ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే కష్టం. కాబట్టి అప్పులు తెచ్చి వాటిని ఉత్పత్తి కార్యక్రమాలకు ఖర్చు పెడుతుంటే ఎసెట్ క్రియేషన్ అవుతుంది, ఇన్కమ్ జనరేషన్ అవుతుంది, గ్రోత్ పెడుతుంటే ఎంప్లాయ్మెంట్ గ్రో అవుతుంది. ఇవేవి కాకుండా ఓట్లు వేస్తారని చెప్పేసి పంచుకుంటా పోతే ఖచ్చితంగా ఇప్పుడు మనం చర్చించే అంశం అంటే రుణభారం, రుణ సంక్షోభంలోకి లోనై ఖచ్చితంగా చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది. అందుకని అటువంటి పరిస్థితి రాకుండా ఇవాళ చూడాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలు ఉంది. అయితే ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి తేడా లేకుండా అన్ని పార్టీలు కూడా ఇవి ప్రవేశపెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వీటికి కాదని లేకపోతుంది. అంటే ఇవాళ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు రద్దు చేసే పరిస్థితుల్లో లేవు, లేదా కేసీఆర్ ప్రవేశ పథకాలు రద్దు చేసే పరిస్థితులు లేవు. అవి కొనసాగిస్తూనే మరి వాళ్ళ ప్రభుత్వం కూడా మంచిది అనిపించుకోవాలంటే మరి కొన్ని కొత్త పథకాలు పెట్టాలి. చివరికి ఈ మొత్తం కూడా ఇది రీప్రొడక్షన్ లేకుండా ఉండేటువంటి కరెక్ట్ పెరుగుతూ ఉంటే సంక్షోభం కూడా పెరుగుతుంది. ఇది ఒక అంశం. మరొక మాట చెప్పి ముగిస్తా. ఏమిటి ఎందుకు ఇట్లా సంక్షోభం కోసం చేయాల్సి వస్తుందంటే ఇవాళ మనకు పబ్లిక్ సెక్టార్ ఇంపార్టెన్స్ పోయి పబ్లిక్ సెక్టార్ అంతా ప్రైవేట్ సెక్టార్ అవుతూ ఉంటే, గవర్నమెంట్ ప్రొటెక్షన్స్ తగ్గుతూ ఉంటే ఓపెన్ మార్కెట్ లో బతకాల్సి వస్తుంది. ఈ ఓపెన్ మార్కెట్ లో ప్రజలు బతకాలంటే ఓపెన్ మార్కెట్ లో వచ్చే బెనిఫిట్స్ ఎవరికి పోతున్నాయో కూడా చూడాలి. ఎవరికి పోతున్నాయి ఓపెన్ మార్కెట్ లో బెనిఫిట్స్? కార్పొరేట్ సెక్టర్ చేతులకు పోతున్నాయి. సపోజ్ ఒక 30 ఏళ్ల కింద మంది $2 ట్రిలియన్ ఎకానమీ అంటే ఇవాళ $3 ట్రిలియన్ ఎకానమీకి పెరిగింది. అంటే $2.9 ట్రిలియన్ ఆల్మోస్ట్ $3 ట్రిలియన్ పెరిగింది గత 30 ఏళ్లుగా. ఈ అదనంగా $1 ట్రిలియన్ అంటే 100 లక్షల కోట్ల డాలర్లు. మరి ఇదంతా ప్రజల చేతుల్లోకి వస్తేనేమో ప్రజల కొనుగోలు శక్తి పెరిగేది, ప్రజల సంపద పెరిగేది. దీంట్లో ఎక్కువ భాగం కార్పొరేట్ సెక్టర్ కు రిచ్ సెక్షన్స్ కు పోతాం. ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ సెక్టర్ లో ఉన్నప్పుడు పేద ప్రజలు బతకడం కన్నా ఓపెన్ మార్కెట్ సిస్టమ్ లో పేద ప్రజలు బతకడం కష్టమైంది. ఇలా కష్టం అవుతున్నప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టాల్సి వస్తుంది. మరి ఈ పథకాలు షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు పేద తిరుగుబాట్లు ఎందుకు వస్తున్నాయి? దానికి బయట పేరు ఏదన్నా కావచ్చు, పంజాబ్ లో ఉగ్రవాదులు కావచ్చు, తమిళనాడులో ఉగ్రవాదులు కావచ్చు, ఛత్తీస్గఢ్ లో నక్సలైట్లు కావచ్చు, అస్సాంలో ఏర్పాటువాదులు కావచ్చు, బయటకు వచ్చే రప్చర్ అయ్యేటప్పుడు ఏదో ఒక పేరు మీద రావచ్చు, కానీ వాళ్ళు స్ట్రెస్ గురయ్యేది మాత్రం పేదరికంతో. కాబట్టి ఇటువంటి అస్థిరతను చోటు చేసుకోకుండా ఈ సంక్షేమ వ్యయాలు చేయాల్సిన పరిస్థితి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలి. కాబట్టి ఎస్బీఐ రిపోర్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఎస్బీఐ రిపోర్ట్ కరెక్ట్ అనుకోవడానికి కూడా వీల్లేదు. ఈ ఆస్పెక్ట్ కూడా ఎస్బీఐ ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఎస్బీఐకి ఉంది. ఓకే అండి, సత్యం గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. షేక్ సయ్యద్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుండి, వారితో కూడా మాట్లాడదాం. సయ్యద్ గారు, స్థూల జాతీయోత్పత్తి జీడీపీ కన్నా జీఎస్డీపీ ఎక్కువగా చూపిస్తున్నారని ఎస్బీఐ నివేదికలో పొందుపరిచారు. మరి తెలుగు రాష్ట్రాలను ఈ జాబితాలో చేర్చారు, దీని అర్థం ఏంటంటారు? మీకు ఛానల్లో ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ పాకా సత్యనారాయణ గారు, అలాగే జర్నలిస్ట్ సత్యం గారికి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక మంచి అంశం మీద ఈరోజు దేశవ్యాప్తంగా దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం చాలా ఉంది నా అభిప్రాయపడుతుంది. ఎందుకంటే ఒక పక్క మన పక్క దేశంలో ఉన్నటువంటి శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఆర్థిక స్థితిగతులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల యొక్క
షేక్ సయ్యద్ గారు మీది మ్యూట్ అయింది, ఒకసారి వాయిస్ చూడండి. రావడం వాయిస్ రావట్లేదు. ఓకే, అన్మ్యూట్ ఈ చేసుకోండి. ఈ దేశం ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కూడా మరి అదే విధంగా తయారవుతాయనేది మనం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళి చూడండి. మరి సత్యం గారు చెప్పినట్టుగా ఒక 6 రాష్ట్రాలే కాదు, మొత్తంగా చూసినట్లయితే దాదాపు 13 నుంచి 14 రాష్ట్రాలు ఈ దేశంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం, కొంచెం ఇంచుమించుగా. అయితే ఈ దేశాధినేతలు కానివ్వండి, రాష్ట్ర పాలకులు కానివ్వండి, ప్రభుత్వ సొమ్ముకి కస్టడియన్ గా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజల సొమ్ముని కాపాడవలసినటువంటి ఈ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం, సత్యనారాయణ గారు చెప్పారు, ఓట్ల రాజకీయం కోసం మరి దుర్మార్గంగా పప్పు బెల్లాల్లాగా వచ్చినటువంటి ఈ డబ్బుల్ని పప్పు బెల్లాల్లాగా పంచి ఆ డబ్బుతో ఓట్లు కొనుక్కొని ఇప్పుడే మరలా ఎన్నికలు పోవడం కోసం ప్రయత్నం చేసినట్లుగా మనకు అర్థమవుతాం. ఈ రోజు మనం చూసినట్లయితే ఇంత దుర్మార్గంగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. జీతాలు ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒక పక్క రాష్ట్రాల్లో. నిన్నగాక మన పంజాబ్ లో చేసినటువంటి ప్రభుత్వం చూసాం, 300 యూనిట్లు ఉచితంగా ఇప్పిస్తామని చెప్పి ప్రకటిస్తా ఉంది. మరి బీజేపీ పాలితటువంటి ఉత్తరప్రదేశ్ లో మేము గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించి ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రజలకు తాయిలాలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని పెత్తనం చేయడం కోసం, అధికారం చెలాయించడం కోసం, తద్వారా ప్రజల సొమ్మును దండుకోవడం కోసం చేసినటువంటి దుర్మార్గాల వల్లే ఈ రోజు ఈ దేశంలో ఇలాంటి ఆర్థిక అత్యయిక పరిస్థితులు ఏర్పడాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కొన్ని రోజులు పోతే మరి రిజర్వ్ బ్యాంక్ కూడా మన ఖాతాని స్తంభింపజేసినటువంటి పరిస్థితి రాబోతుందని చెప్పి కూడా నేను అభిప్రాయపడతాను. అవసరమైతే అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్ని విధించి మరి పాలన జరిగేటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయేమని చెప్పేటువంటి పరిస్థితి, ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రాల్లో ఉందని చెప్పి నేను అభిప్రాయపడతాను. ఇప్పటికే మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో 2021-2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇప్పటికి ప్రజా రుణం దాదాపు 4.13 వేల కోట్లు, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ల ద్వారా 1,38,603.58 కోట్లు, అలాగే నాన్ గ్యారెంటీ రుణాలు 65,233 కోట్లు, ఫైనాన్షియల్ అడ్వాన్సెస్ కింద 10,000 కోట్లు, అలాగే కార్పొరేషన్ అంచనా మొత్తం రుణ భారం ఎంతంటే 6,26,836.58 కోట్లు, అలాగే పెండింగ్ బకాయిలు సుమారు అంచనా 1,50,000 సయ్యద్ గారు, ఈ గణాంకాలన్నీ కూడా మనం చూడొచ్చు. 7,76,836 కోట్లు అప్పు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాం. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గురించి, ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో ఉన్నాం, ఈ రాష్ట్ర పౌరుడిగా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మరీ దివాలా కోరు దిశగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ రోజు IAS అధికారులు చెప్తా ఉన్నారు, ఫైనాన్షియల్ అనలిస్టులు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ రోజు మనం చూసాం, ఒక పక్క ఏం చెప్తున్నారు, ఈ యొక్క కరోనా వల్ల ఇబ్బందులు వచ్చాయని. మేము దాన్ని కూడా ఒప్పుకుంటాం, కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, దాన్ని ఓకే మేము కాదనం. కానీ 2018, 2019లో కూడా మరి అప్పటి నుంచి ఈ యొక్క రాష్ట్రాల్లో ఆర్థిక పతనం అనేది స్టార్ట్ అయిందని చెప్పి కూడా నేను అభిప్రాయపడుతున్నానమ్మా. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ యొక్క ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం చూసాం, 1,000 కోట్లు మరి బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకున్నటువంటి దొంగల్ని మరి వాళ్ళ యొక్క అప్పులను రద్దు చేసి విదేశాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందమ్మా? ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు, రైతులకేమో మరి గిట్టుబాటు ధర ఇవ్వడానికి అయితే ఇబ్బంది పడతా ఉన్నారు, ఒక పక్కన దొంగలకు మాత్రం దోచి పెడతా ఉన్నారు. గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి అనేక ఆస్తులు, అనేక సంస్థల్ని, ఈ రోజు అనేక వ్యవస్థల్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి, తాకట్టు పెట్టిన పరిస్థితి ఈ దేశంలో మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా మరి ఎప్పుడు ముందుకెళ్తుంది, ఎప్పుడు బాగుపడుతుంది, ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ పాలకులు
ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రభుత్వ సొమ్ముని ప్రజలకి అలాగే మీ తాబేదారులకి ఏ విధంగా మీరు కట్టబెడతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలా, అవసరం దీని మీద కత్తి చూపించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాల మీద. ఎందుకంటే ఈ ఉచిత పథకాలు మరి కాకుండా ఒక పక్కన సంస్కరణ సంక్షేమం పేరుతోటి సంక్షోభం సృష్టించడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉన్నాం. అభివృద్ధి లేదు, జీతాలు ఇవ్వటం లేదు, మరి ఖజానా ఖాళీలు అయిపోయినాయి. ఖజానా ఖాళీ కాకుండా ఈ రోజు మరి లక్షల కోట్లు అప్పులోకి వెళ్ళిపోయినటువంటి రాష్ట్ర పరిస్థితులు చూస్తా ఉన్నాం. దీన్ని సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నానమ్మా. ఓకే అండి, సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం విధించిన FRBM పరిమితి ఉంది కదా, మరి ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? సత్యనారాయణ గారు. ఓకే, అనలిస్ట్ సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు చెప్పండి. యా, ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు ప్రజల సొమ్మునే మళ్ళీ ప్రజలకే ఇస్తున్నారు కదా, ఎందుకు ఇందులో తప్పేముంది అనేసి ఒక అపోహ కూడా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందుతున్నాయా అంటే ఏమంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎత్తేయటం రద్దు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బాటం లెవెల్ ఉన్నటువంటి ఒక 25% 30% మంది ప్రజలకు ఇన్కమ్ లెవెల్స్ లేవు, పేదరికంలో ఉన్నారు. మొన్న నీతి ఆయోగ్ మనకు ప్రయోగించినటువంటి దాంట్లో ప్రకటించినట్టు దాంట్లో కూడా ఇంకా 21% మంది యావరేజ్న పేదరికం ఉంది. ఒక రాష్ట్రంలో బీహార్ లాంటి రాష్ట్రంలో ఎక్కువ ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రం కేరళగా డిక్లేర్ చేసింది మన నీతి ఆయోగ్. కాబట్టి ఇవాళ పేదలకు ఇచ్చే వాటి మీద ఎక్కువ చర్చ చేసి ఆర్థిక వ్యవస్థను ఆగం చేస్తారు అనేది కూడా కరెక్ట్ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా గత ఫైనాన్షియల్ ఇయర్ లో వ్యవసాయ రుణాలు రద్దు చేశారు. వ్యవసాయ రుణాలు రద్దు చేస్తే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూడా రద్దు చేసినటువంటి వ్యవసాయ రుణాలు 1,62,000 కోట్లు అన్ని రాష్ట్రాలు కలిసి చేసింది, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ. ఇప్పుడు ఇవాళ SBI ప్రకటించిన దాంట్లో వ్యవసాయ రుణాలు రద్దు చేసినారు, ఇది కూడా ఉచిత పథకం లాగా ఉంది అని చెప్పేసి అది కామెంట్ చేసింది. కానీ మనం SBIకి విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ పోయిన సంవత్సరం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 30% నుంచి 22% తగ్గించింది. అంటే ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రిబేట్ ఇస్తుంది కార్పొరేట్ సెక్టర్. ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్లు ఆ కార్పొరేట్ సెక్టర్ కి మేలు జరుగుతూ ఉంటే, ఈ 5 ఏళ్లలో ఒక్కసారి 1,62,000 కోట్లు వ్యవసాయ రుణాలు రద్దు చేస్తే ప్రెస్ గాని మీడియా గాని ఈ రద్దు చేసిన 1,62,000 కోట్ల మీదనే గగ్గోలు పెడుతుంది తప్ప ఆ 2 లక్షల కోట్ల ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్ మీద చర్చ లేదు. అట్లాగే బ్యాంకు రుణాలు మొండి బకాయిలు దాదాపు 8 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ 8 లక్షల కోట్లలో ఎవ్రీ ఇయర్ 2 లక్షల కోట్లు మాఫీ చేసుకుంటూ వస్తున్నారు మొండి బకాయిలు అని చెప్పేసి. కాబట్టి ఇవాళ పై వర్గాలకు ఇస్తున్నటువంటి ఎగ్జంప్షన్స్ రద్దు చేస్తున్నటువంటి వాటి మీద చర్చ జరగకుండా కేవలం ఈ అనాలు బేడలు ఇచ్చేటువంటి పేదలకు ఇచ్చేటువంటి ఈ పథకాల మీదనే పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఓరియంటేషన్ కరెక్ట్ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎకనామిస్టులైనా ఎవరు చేసిన చర్చ అని ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఓరియంటేషన్ చివరికి ఎక్కడికి అవుతుందంటే, గ్రోత్ పెరగాలి, డెవలప్మెంట్ జరగాలి. ఈ గ్రోత్ ఎవరి ఫేవర్ గా గ్రోత్ మనం చూస్తే ఇన్ ఫేవర్ ఆఫ్ కార్పొరేట్ సెక్టర్ గ్రోత్ పెరిగింది, వాస్తవమే. మరి పెరిగిన సంపద అంతా వాళ్ళ చేతిలోకి పోతుంది, వాస్తవమే. GDP పెరుగుతుంది, వాస్తవమే. అది ఎవరి చేతిలోకి పోతుంది? వాళ్ళ చేతిలోకి పోతుంది. మరి ఈ వర్గం బాటం లెవెల్ ఉన్న 30% కలుపుకోవాలంటే మన వాళ్ళు మన్మోహన్ సింగ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అన్నాడు. అంటే అన్ని వర్గాలకు ఈ గ్రోత్ లో న్యాయం జరగాలి అన్నాడు. ఆ ఇన్క్లూజివ్ గ్రోత్ లేదు. తర్వాత 91 సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు PV నరసింహరావు, మన్మోహన్ సింగ్ అనేది ఏంటంటే 10 ఏళ్లలో ఈ బెనిఫిట్లు వస్తాయి, ఏది నూతన సంస్కరణలో బెనిఫిట్స్ వస్తాయి, బెనిఫిట్స్ రాగానే పేదలకు పర్క్యులేట్ అవుతాయని చెప్పేసి ఆనాడు PV నరసింహరావు, మన్మోహన్ సింగ్ చెప్పారు. ఇప్పుడు 30 ఏళ్లు గడిచిన తర్వాత లెక్కలు చేస్తే మీరు చూస్తున్నారుగా, సంపద మొత్తం ఒక 2% 3% చేతుల్లో సంపద కేంద్రీకృతమైందని మనకు న్యూస్ రెగ్యులర్ గా వస్తున్నాయి. తర్వాత దరిదాపు 30% మంది ప్రజల చేతుల్లో ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఏవి లేవు, ఉత్పత్తి సాధనాలు లేవని మనకు రెగ్యులర్ గా న్యూస్ వస్తూనే ఉన్నాయి. అంటే చివరికి ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే అందరికీ దాంట్లో బెనిఫిట్ జరగాలి, కానీ అందరికీ పాత్ర ఉండాలి, కానీ ఆ పాత్ర లేకుండా పోతుంది రోజు రోజుకు. ఇది దేశంలో ఒక అస్థిరతకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
సంక్షేమ వ్యయాలు ఉచితాలు అనగానే దాని మీద విమర్శకు దాడికి పూనుకొని అసలు దాచిపెట్టడం కరెక్ట్ కాదు. అసలేం జరుగుతుందో కూడా అనలైజ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఉచితాలు ఏమున్నాయో ఈ ఉచితాలు కూడా ధనికులకు ఎందుకు ఇవ్వాలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతు బంధు ఉచితం కాదు, వ్యవసాయ ఉత్పత్తికి పేర్కొంటు. కానీ 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళకు, బీడు భూములకు, తర్వాత రియల్ ఎస్టేట్ వాటికి ఎందుకు ఇవ్వాలి? ఒక్కొక్క ల్యాండ్ ఓనర్కు ₹1,00,00,000 కూడా రైతు బంధు అందినట్టుగా మనకు అనధికార సమాచారం వస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నటువంటి వాడికి ఇవ్వండి, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాడికి ఇవ్వండి, 100 ఎకరాలు ఉన్న వాడికి కూడా 10 ఎకరాలకు ఇచ్చి మిగతా 90 ఎకరాలకు ఇవ్వబాకండి. ఇలా అందరికీ రైతు బంధు అందేటట్టుగా, కానీ ఎక్కువ భూములకు అందకుండా చేస్తే రైతు బంధుకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆ రైతు బంధు కేటాయించే 14,000 కోట్లలో 2,000-3,000 కోట్లు మిగిలిన చాలు కదా రాష్ట్ర ప్రభుత్వానికి, అప్పులో పోయే పరిస్థితి తప్పుతుంది కదా. అట్లాగే దళిత బంధు ఉంది, దళిత బంధులో ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వాలి దళిత బంధు? అట్లాగే ఓనర్షిప్ ఉన్నటువంటి వాళ్ళకి దళిత బంధు ఎందుకు ఇవ్వాలి? ఏదో ఒక ఆస్తికి ఓనర్షిప్ అనుకోండి, 10 ఎకరాల రైతులు అనుకోండి దళితులు, ఎందుకు ఇవ్వాలి దళిత బంధు? కాబట్టి అట్లా అన్ని పథకాల్లో కూడా రేషనలైజ్ చేసి ఏ బాటం లెవెల్ ప్రజలకు అందాలో ఈ ఉచితాలు వాళ్ళకి అందించడం న్యాయం. ఉచితం అనగానే విమర్శ చేయడం కరెక్ట్ కాదు. ఆ విధంగా చూస్తే అప్పుడు SBI ఇచ్చేటువంటి రిపోర్ట్ కూడా, నేను ఒక SBIని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇంత సలహా ఇచ్చారుగా, ఇంత రిపోర్ట్ ఇచ్చారు కదా ఉచితాలని, మరి మీరు ఎందుకు ఈ రుణాలు రద్దు చేస్తున్నారు? మీరు ఎందుకు బయట పెట్టలేదు? ఎగ్గొట్టిన వాళ్ళ పేరు బయట పెట్టండి ఎందుకు పెట్టట్లేదు? బ్యాంకుల్లో పనిచేసేటువంటి ఆఫీసర్స్ అసోసియేషన్లు, బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఫెడరేషన్లు 3 ఉన్నాయి. ఆ 3 ఫెడరేషన్లు ఏమంటున్నాయంటే అసలు బ్యాంకులు నష్టాలు వస్తున్నాయని మెర్జీ చేస్తున్నారు, లేదా ప్రైవేటైజ్ చేస్తున్నారు. అసలు నష్టాలు ఎందుకు వస్తున్నాయో డిక్లేర్ చేయండి. ఎవరెవరు ఎంత కొట్టారో డిక్లేర్ చేయమంటే బ్యాంకులు SBI డిక్లేర్ చేయట్లేదు. ఎంప్లాయీస్ వాళ్ళు మేమే డిక్లేర్ చేస్తాం మీరు చేయకపోతే అంటే ఇది రూల్స్ కు విరుద్ధం అని చెప్పేసి ఎంప్లాయీస్ ని బెదిరిస్తున్నారు. కాబట్టి SBIని మనం ఎందుకు ప్రశ్నించకూడదు? మీ లోన్ డిస్ట్రిబ్యూషన్స్ లో ఈ విధంగా ఎందుకుంటున్నారని. అట్లాగే నిర్మలా సీతారామన్ మన సెంట్రల్ బడ్జెట్ లో వ్యవసాయానికి 18 లక్షల కోట్లు అలాట్ చేస్తున్నారని రుణాలు ప్రకటించింది. రియలైజ్ అయ్యేది 15 లక్షల కోట్లే. మరొక 3-4 లక్షల కోట్లు ఎందుకు ఆపుకుంటున్నారు అంటే బ్యాంకుల అపనమ్మకం. వ్యవసాయం అనేది అనార్గనైజ్డ్ సెక్టారు, రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు రద్దు చేస్తున్నాం అనగానే వీళ్ళు రీపే చేయకపోతే బ్యాంకులకు నష్టం జరుగుద్ది. అనుమానంతో 3-4 లక్షల కోట్లు ఇవ్వటం లేదు. ఇవ్వకపోతే ఆ మందం వీళ్ళు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోతున్నారు. నిన్నగాక మొన్న పోయిన నెల ఒక సర్వే చేసి, డెట్ సర్వే చేసి ప్రకటించారుగా, మొత్తం భారతదేశంలో అత్యధికంగా అప్పులున్న రైతాంగం ఎవరంటే ఏపీలో, తెలంగాణలో 71% రైతాంగం అప్పుల్లో. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో SBIని కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి SBI రిపోర్ట్ ఉచితాలు అనగానే ఉచితాలు వాటిని రేషనలైజ్ చేయాలి, అరువులకు అందించాలి, అరువులు లేనటువంటి వాళ్ళకు దాన్ని ఎగ్జాంప్ట్ చేసి అమలు చేస్తే ఈ సంక్షోభాలు వచ్చేటువంటి అవకాశం లేదు. సత్యనారాయణ గారు, వ్యవసాయ రుణాల మాఫీని ప్రతిసారి RBI ఆక్షేపిస్తూ ఉంటుంది, అయినా కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రతి పార్టీ ఇదే హామీని ఇస్తూ ఉంటుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ప్రధానమైనటువంటి విషయం గమనించవలసిన పరిస్థితి ఏంటంటే, వ్యవసాయ రుణాలకు సంబంధించిన విషయాల్లో బ్యాంకులు అవలంబించేటటువంటి విధానాల్లో చాలా లోపభూయిష్టంగా ఉంది. కారణం ఏంటంటే 1970 దాకా ఈ యొక్క బ్యాంకుల జాతీయకరణ జరగనప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి అప్పు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అయినాయో దాని తర్వాత మనం చూపే టర్న్ ఓవర్ బట్టి అప్పు ఇస్తాం మొదలుపెట్టాడు. ఈ టర్న్ ఓవర్ బట్టి అప్పు అనేటటువంటి పాయింట్ వచ్చేటప్పటికి వ్యవసాయం దగ్గర కన్సిస్టెన్సీ ఉండదు. అదే ఏదైనా సరే ఇండస్ట్రీస్ అయితే ఏం చేస్తాడంటే ఒక ఫేక్ చార్టర్డ్ అకౌంటెంట్ రిపోర్ట్ ఒకటి తీసుకుని ఈ సంవత్సరం 5,000 టన్నులు నేను ఉత్పత్తి చేస్తే దాని మీద 50 లక్షల కోట్లు వస్తే కాబట్టి 25 లక్షల కోట్లు నాకు అప్పు ఇవ్వమని బట్టి వాడు ఆ రకంగా ఇస్తున్నాడు. ఈ రకమైనటువంటి ఈ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి ఈ లోపం ఆధారంగా వ్యవసాయ రంగం గణనీయంగా 70ల నుంచి తగ్గుతూ వచ్చింది, ఇండస్ట్రియల్ సెక్టార్ పెరుగుతూ వచ్చింది. అందుకే దీనికి ఏమైందంటే బ్యాంకులకి ప్రత్యేకంగా SBI కూడా ప్రత్యేకంగా ఒక అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కూడా వాళ్ళు కూడా పెట్టి దానికి కొంత అలాట్మెంట్ ఇచ్చారు. అయితే తర్వాత జరిగింది ఏంటంటే బ్యాంక్స్లో మ్యాండేటరీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మీకు 15% ఆఫ్ ది టోటల్ మీకు ఉన్నటువంటి టర్న్ ఓవర్లో ఈ అగ్రికల్చర్కి మీరు మ్యాండేటరీగా ఇస్తేనే మీ యొక్క బ్యాంకుకి సంబంధించిన విషయాలన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్తే అప్పుడు వాళ్ళ దానికి కూడా
ఆ వ్యవసాయంలో కూడా అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు కూడా జాయిన్ చేసి ఈ ఫిష్ ఫ్రాన్ ఇవన్నీ కూడా వచ్చినాయి 20-30 సంవత్సరాలు పెట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈ ఫిషికల్చర్ ఫ్రాన్ కల్చర్ని కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్ని చూపించి అందు నుంచి వాళ్ళు లోన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా వ్యవసాయం జరుగుతోంది. కానీ ఒకటేంటంటే భారతదేశం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఈ వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ఎగుమతుల మీద పెద్దగా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. అంటే కరెక్ట్గా దీనికి చెప్పాలంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ సంబంధించిన విషయాలు లేని కారణంగా వ్యవసాయానికి ప్రభుత్వ సాయం అవసరమయ్యే పరిస్థితి ఉంది. ఒక 20 సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి పాలసీలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంతా పోయింది. పబ్లిక్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టంలోకి గవర్నమెంట్ ఎంటర్ అయింది. ఇప్పుడు మనం అమ్మేటటువంటి ఉత్పత్తిని ఎవరు కొంటున్నారంటే పూర్వం ఏంటంటే ప్రాసెసింగ్ చేసేటటువంటి మిల్లర్ యొక్క పని ఏంటి, ధాన్యాన్ని సేకరించి బియ్యం చేసి మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి. కానీ మిల్లర్ చేసే పని ఏంటి, మిల్లరే ట్రాన్స్పోర్టరు, మిల్లరే ఎక్స్పోర్టరు, మిల్లరే అన్ని రకాలైనటువంటి పనులు చేస్తారు. ఇవాళ తాజాగా ఉన్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు 75% ఎఫ్సిఐకి లెవీ కింద తీసుకున్నారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. మిగిలినటువంటి 20%లో 8% డిస్ట్రిక్ట్ లెవెల్లోనే వాళ్ళు ఉపయోగించాలి. 8% స్టేటు అండ్ నేషన్, 8% ఎక్స్పోర్ట్కి లైసెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రొక్యూర్మెంట్ కూడా తీసేయడం జరిగింది. ఫుడ్ గ్రెయిన్స్ భారీగా స్టోర్ అయినాయి. 1960లో జరిగినటువంటి యుద్ధాల ఆధారంగా ఆవాళ్ళు ఉన్నటువంటి వరద, మనకు ఉన్నటువంటి యుద్ధం ఆధారంగా షార్టేజ్ ఆఫ్ ఆహార ధాన్యాలు వస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు వారానికి ఒక రోజు ఒక పూట భోజనం మానేమని చెప్పి అపీల్ చేసే పరిస్థితి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, సర్ప్లస్ తోటి మొత్తం గొడౌన్స్ అన్ని కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ సర్ప్లస్లో ఉన్న గొడౌన్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనకి డైరెక్ట్గా మనం తినే ఆహారం ఇవాళ కేజీ 7 రూపాయల చొప్పున మనకి మాకున్నటువంటి విశాఖపట్నం కానీ కాకినాడ పోర్టులో మనకి నిల్వ చేసే పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుందంటే దాదాపుగా 13 రూపాయలు అవుతుంది. అంటే 7 రూపాయలకి 13 రూపాయలకి సారూప్యత లేదు. ఇంపోర్ట్ చేస్తే భారతదేశంలో రైతు నష్టపోతాడు. ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్ లేదు. కాబట్టి ఈ యొక్క వ్యవసాయ చట్టాల్లో ఇవాళ అందరూ అడ్డుపడతారు. దాన్ని బయటికి తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితి లేదు. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం రోజు రోజు దాన్ని క్షీణించిపోతుంది. ఈ మధ్య కాలంలో మళ్ళీ దీనికి సంబంధించిన విషయాల్లో మన ఆధునీకరణ లేదు. సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్నాం తప్ప దీనికి సంబంధించినటువంటి భూసార పరీక్షలు లేవు. ఏ భూమి దేనికి ఉపయోగిస్తుంది అన్నది ఐడియా లేదు. తండ్రి నుంచి తాతల నుంచి సంప్రదించిన ఒకే పద్ధతిలో వెళ్తున్నాం. ఇప్పుడిప్పుడే 40 బస్తాలు 50 బస్తాలు పెంచుకుని వెళ్తూ ఉన్నాం. 2 పంటలు పెడుతున్నాం. ఇదే జపాన్లో 1 ఎకరం దాదాపుగా 90 బస్తాలు ఒక ట్రిప్ చొప్పున మీకు 3 సంవత్సరానికి 3 పంటలు తీస్తే 270 బస్తా 1 ఎకరం వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్లో సచ్చిచెడి 70 బస్తాలు వస్తుంది. అది కూడా గవర్నమెంట్ పొటెన్షియల్ కొంత యూరియా లాంటి సబ్సిడీలు లాంటివి వస్తే లేదా ఇతర డిఏపీలు వస్తే మనం కొనేటటువంటి దాంట్లో ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కొంత తల ఒక 6,000 రూపాయలు వస్తే అప్పటికి కూడా సస్టైన్ అవడానికి అవకాశం లేదు. వ్యవసాయదారుడు వదిలిపెట్టి బయటికి పోతా ఉన్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులన్నింటిలోనూ కూడా బ్యాంకులు వ్యవసాయాలకి రుణాలు పెద్ద ఎత్తున ఇచ్చేటటువంటి అవకాశం లేదు. మ్యాండేటరీగా ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో టర్న్ ఓవర్ అవుతుంది. అందుకనే మీకు నిజమైనటువంటి రైతులందరూ కూడా వ్యవసాయాన్ని వదిలేశారు. కౌలు రైతులు వచ్చారు. కౌలు రైతులు అఫీషియల్ రైతులు ఒప్పుకోరు. కౌలు రైతులు అఫీషియల్ రైతులు ఒప్పుకుంటే యాజమాన్య హక్కుకు పోతుందని భయం. ఆ చట్టాన్ని సవరించరు. నష్టం జరిగితేనేమో మొత్తం అంతా కౌలు రైతు భరించాలి, లాభం వస్తేనేమో వ్యవసాయం చేయనటువంటి రైతుకి వెళ్ళాలి. ఇలాగ అనేక రకాలైనటువంటి లోపాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా సవరించేటటువంటి పరిస్థితి కూడా బ్యాంకులు తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. అదే రకంగా ఇందాక మిత్రులు చెప్తూ ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన విషయాలు కూడా ప్రపంచం అనేక సందర్భాల్లో ప్రపంచం ఇవన్నీ కూడా చరిచి వచ్చింది. 1919 మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జర్మనీలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు ఏంటంటే ప్రజలకి నేరుగా రూపాయలు ముద్రించి వాళ్ళు వేసేయడం జరిగింది. ఒక 4 జర్మన్ మార్క్స్ ఈక్వల్ టు 1 అమెరికన్ డాలర్ అయితే ప్రభుత్వం పంచిపెట్టిన డబ్బు 1,27,000 జర్మన్ మార్క్స్ ఈక్వల్ టు $1. పిల్లలు ఆ రూపాయలతోటి గాలిపటాలు చేసిన ఆడుకున్నటువంటి పరిస్థితి. ఇన్ఫ్లేషన్ పోయింది, బ్యాంకులు మూతపడిపోయింది. ఈ రకమైన నష్టాలన్నీ కూడా అప్పట్లో జరిగినాయి. కానీ ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే 97 తర్వాత ఎప్పుడైతే పివి నరసింహరావు గారు వీళ్ళు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారో ఆ సంస్కరణల వల్ల భారతదేశాన్ని గ్లోబల్ ఎకానమీలో మనం వెళ్ళాం. ఇవాళ వెళ్ళకపోతే 14,40,000 కోట్ల రూపాయలతోటి 2019లో 14లో మన్మోహన్ సింగ్ గారు వదిలిపెట్టిన తర్వాత ఇవాళ తాజాగా మనకి ఇచ్చినటువంటి లేటెస్ట్ బడ్జెట్ ఎంత ఇచ్చాం మనం 39.45 లక్షల కోట్ల రూపాయలకి బడ్జెట్ ఎన్హాన్స్ అయింది. ఇందులో ఆ వేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డబ్బు ఎంత ఉండేది, దాదాపుగా కేవలం మొట్టమొదటిసారి 7,5 లక్షల నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ గవర్నమెంట్ డబ్బు. మిగిలింది మామూలుగా మనం ఎలా 20% అప్పు తీసుకొస్తాం. ఇవాళ మనకు ఉన్నటువంటి 23-24 lakh crores ఆఫ్ రూపీస్ గవర్నమెంట్కి ఎకానమీ పెరిగింది. ఎకానమీ పెరిగింది, ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి,
మనం ప్రపంచంలో గ్లోబలైజేషన్కి ఎదురుకి వెళ్తున్నాం, ఇంపోర్ట్స్ తగ్గిస్తున్నాం, మరి అధికంగా వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్ అంటాం, దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మొన్న జరిగినటువంటి తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది 3 రంగాలకి ఈ సంవత్సరం నిర్మలా సీతారామన్ గారు 3 రంగాలకు ప్రత్యేకమైన కేటాయింపులు ఇచ్చారు. అందులో మొట్టమొదటిది 93% ఇచ్చారు, ఈ యొక్క చిప్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి విషయాలు హైక్ ఇచ్చారు. రెండోది మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి 52% ఇచ్చారు. మూడోది జలశక్తి మిషన్ 20% పెంచారు లాస్ట్ ఇయర్ బడ్జెట్తో కూడా. పెంచడానికి గల కారణం ఏంటంటే కరోనా సందర్భంగా మనకు ఉన్నటువంటి ఈవెంట్స్ చూస్తే భారతదేశానికి చైనాకి అనేక వివాదాలు ఉన్నప్పటికీ $125 కోట్ల ట్రేడ్ జరిగింది. ఈ $125 కోట్ల ట్రేడ్లో సుమారు 86,000 కోట్ల రూపాయలు, ఈ $1,00,00,000 దిగుమతులు అయినాయి. మనం కేవలం 26% చేయగలిగాం. ఇది ఏ రకంగా నష్టపోతున్నామో లెక్కేస్తే మనం ఇవాళ ఉపయోగించేటటువంటి ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో మనకు ఉన్నటువంటి ఈ యొక్క అత్యధికంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న కారణంగా దాన్ని నిలువరించారు. రెండోది కరోనా సందర్భంగా ఫార్మాస్యూటికల్స్ నుంచి తెచ్చేటటువంటి దిగుమతుల వల్ల మనం నష్టపోయాం. కాబట్టి ఇన్సెంటివ్ కింద 18,000 కోట్ల రూపాయలు ఫార్మాస్యూటికల్ కంపెనీకి డొమెస్టిక్ రిలయబిలిటీ ఇచ్చారు. మూడవది ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించిన దాంట్లో మూడోది ఏంటంటే ఫ్రీట్కి సంబంధించిన విషయాల్లో జలశక్తి మిషన్ 20% ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క రవాణాకు సంబంధించి ఆసియాలో మనకు అయ్యేటటువంటిది 1 టన్నుకి 1 కిలోమీటర్కి 15 రూపాయలు ఖర్చు అయితే ఇదే అమెరికాలో కానీ రష్యాలో కానీ చైనాలో కానీ వారికి 6 రూపాయలు ఖర్చు అవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి రవాణా సదుపాయాల యొక్క విలువ. దాన్ని గుర్తించి ఇవాళ దీనికి ప్రధానమంత్రి జలశక్తి యోజన కింద ఈ యొక్క వాటర్ ఫ్రీట్ పే చేశారు. అంటే ఈ రకంగా ఆర్థికాన్ని పెంచేటటువంటి ప్రయత్నం, దానివల్ల వచ్చే పరిస్థితి. ఇంకోటి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే నేరుగా ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళింది. ఇవాళ మీరు మన ఛానల్సే తీసుకుందాం. ఒకప్పుడు డీడీ ఛానల్ ఒకటే ఉండేది, ఇందులో ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయి? ఇవాళ ప్రైవేట్ ఛానల్స్ ఎన్ని వచ్చినాయి? ఈ ఛానల్స్లో వచ్చినటువంటి దాన్ని అకౌంటబిలిటీ ఉంటుంది, ఎంతంత జీతాలు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ జాబుల కంటే కూడా ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్నేషనల్గా బయటకు పోతున్నారు. మొత్తం సిలికాన్ వ్యాలీ అంతా కూడా డామినేట్ చేస్తున్నారు. నెదర్లాండ్స్ కానీ, నార్వే కానీ, స్వీడన్ కానీ, డెన్మార్క్ కానీ వీటన్నిటికీ వెళ్తున్నాం. ఈ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వాడుకుంటున్నాం. ఇవాళ యుక్రెయిన్ అండ్ రష్యాకి మధ్య జరిగిన యుద్ధంలో వీటి ఆగిపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆ వీటిని హైయెస్ట్ రేటుకి మనం విక్రయిస్తున్నాం. ఇదంతా కూడా ఇండియన్ ఎకానమీ బూమ్ అండ్ పెరగడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం ఒకళ్ళిద్దరికి వచ్చే పరిస్థితి. మారుతున్న పరిస్థితుల్లో, మారుతున్నటువంటి సమాజంలో దీని యొక్క ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఓవరాల్ గా కనపడుతుంది. ఇది కలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి యోచనతో మనం ఎదురుకెళ్తున్నాం. అయితే వ్యవసాయ రంగానికి కావాల్సింది 2 పద్ధతులు. ఒకటి ఆధునీకరణ, రెండోది శాస్త్రీయత. ఈ 2 లోపించినప్పుడు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మన ఏరియాకి సంబంధించిన సాయిల్ మెకానిజం, దానికి సంబంధించినటువంటి టెస్టులు ఇవన్నీ కూడా చేసి రైతుని ఇంకా మరి అతను కార్పొరేట్ సైడ్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఆ రకంగా చేయటం వల్ల ఈ యొక్క డెవలప్మెంట్స్ అన్ని కూడా పెరుగుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే అండి. సయ్యద్ గారు, ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో అవి బయటపడాలంటే ఏం చేయాలి? చివరిగా కాంగ్రెస్ తరఫున మీరు ఏమి డిమాండ్ చేయాలనుకున్నారు? ఏం సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు సలహాలు, సూచనలు చెప్పండి. మళ్ళా చెప్పండమ్మా. సయ్యద్ గారు, ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి. మరి ఈ నేపథ్యంలో అవి బయటపడాలంటే ఏం చేయాలని కోరుకుంటున్నారు? మీరు పార్టీ తరఫున ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటనేది చెప్పండి. ఒకటమ్మా, ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలు 2 కూడా, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాయి. చేయి దాటిపోయింది వాస్తవం చెప్పాలి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ రాజకీయాల కోసం సంక్షేమం పేరుతోటి ఈ రాష్ట్రంలో సంక్షోభం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేతలు ఇరువురు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ప్రజలు కట్టేటువంటి పన్నులతోటి ఆ డబ్బులే మీరు తిరిగి ఇచ్చి ఓట్లు కొనుక్కొని మళ్ళా ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని, అలాగే పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ 4.5 కోట్ల మంది ప్రజల్ని, మొత్తం దాదాపు 10 కోట్ల మంది ప్రజల్ని ఇతర ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇబ్బందులు గురి చేస్తారు అనేది చాలా స్పష్టంగా మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్లుగా ఏదో తమ మోడీ గారి రాజకీయాల కోసం ఈ ముఖ్యమంత్రులు ఇద్దరిని మరి దగ్గర తీసుకొని పబ్బం గడిపేటువంటి కార్యక్రమాలు కాకుండా ఏదైతే పేద ప్రజలకి న్యాయం జరుగుతుందో, ఇందాక సత్యం గారు చెప్పినట్టు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే
రేషనలైజేషన్, ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు తొలగించడంతో పాటు నిజమైన లబ్ధిదారులు చేకూర్చడంతో పాటు వాళ్ళకి యొక్క ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చేపను పట్టివ్వడం కాదు, చేపను పట్టుకున్నటువంటి గాలాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అలాగే ప్రజల సొమ్ముకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ప్రధాని కానివ్వండి, ఆ యొక్క కస్టోడియన్ గా ఉండాలి తప్ప దాన్ని పప్పు బెల్లలాగా పనిచేసి ఈ దేశాన్ని ఆర్థిక నష్టాల్లోకి చేర్చి ఈ దేశాన్ని అతలాకుతలం చేసి మరొక వెంజులా లాగానో మరొక శ్రీలంక లాగానో చేసేటువంటి పరిస్థితులకి ఇప్పుడైనా స్వస్తి చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నా. అలాగే నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇందాక సత్యం గారు మాట్లాడుతూ చెప్పారు, నిరర్ధకమైనటువంటి ఆస్తులు బ్యాంకుల్ని మోసం చేసి వైట్ కాలర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశాలు దాటిపోతా ఉన్నారు. లక్షల కోట్ల అప్పుల్ని మరి ఈ ప్రభుత్వం రుణాలు మాఫీ చేసి దేశం దాటిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే పేదవాడిని మాత్రం నడ్డి విరిచి మరి వసూలు చేస్తా ఉన్నారు. వాడు ఏదన్నా అప్పులు ప్రభుత్వాన్ని చెల్లించాల్సి ఉంటే వాళ్ళని నడ్డి విరిచి వసూలు చేస్తా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గమైన ఉందా? మరి నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మనం చూసాం. ఎక్కడ నల్లధనం తీసుకొచ్చేది ఈ దేశానికి? ఎవరైతే ఈ దేశాన్ని దోపిడీ చేశారో ఆ దొంగలందరూ కూడా ఈ దేశానికి వెళ్ళిపోయారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి దొంగల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళ యొక్క రుణాలను రద్దు చేశారు. ఇంకేం బాగుపడుతామో ఈ దేశం? 135 కోట్ల మంది ప్రజల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి నేతలు పరిపాలిస్తున్నారా, లేకపోతే ఎవరో కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆ నలుగురు కోసం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి రాజు దోచుకుంటే దెబ్బలు కొరవ అన్నట్టుగా ఈ ప్రధానమంత్రులు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, ఈ దేశ ప్రజల కోసం ఎవరైతే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారో వాళ్ళ సంక్షేమం చూస్తారని చెప్పి ఆశపడ్డారో వాళ్ళ సంక్షేమాన్ని, అభివృద్ధిని, అలాగే దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడడం కోసం మీరు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మరో శ్రీలంక మరో వెనిజులా కాకుండా ఈ దేశాన్ని కాపాడాలని, ఈ రాష్ట్రాలను కాపాడాలని చెప్పి నేను కోరుతూ ఈ యొక్క మంచి డిబేట్ ని మీరు ఈ రోజు నడిపినందుకు ప్రశ్నని మీకు అలాగే పెద్దలు సత్యనారాయణ గారికి అలాగే సత్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అండి. సత్యం గారు, రాష్ట్ర ప్రభుత్వాలు స్థాయికి మించి అప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కంట్రోల్ చేసే బాధ్యత, హక్కు ఎవరికి ఉంటుంది రాజ్యాంగ పరంగా? అలాగే అప్పుల వల్ల ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాల విషయంలో కేంద్రం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? కన్క్లూజన్ ఇవ్వండి. ఖచ్చితంగా వాటికి వెపన్స్ ఉన్నాయండి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి అప్పుల్ని కంట్రోల్ చేయటం, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దుబారాలను కంట్రోల్ చేయటం, ఇటువంటి మెకానిజమ్స్ అన్ని కూడా ఆర్బీఐ దగ్గర ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఇదే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే 2014 నాటికి మన అప్పులు 70 లక్షల కోట్లు, ఇవాళ 7 ఏళ్లలో 1,35,00,000 కోట్లు, అంటే 1,35,00,000 కోట్లు, అంటే 65 లక్షల కోట్లు ఈ 7 ఏళ్లలో రుణభారం పెరిగింది కేంద్ర ప్రభుత్వం మీద. కాబట్టి ఇవాళ 83% నుంచి జీడిపి అప్పుల రేషియో 90% చేరుకోబోతుంది కేంద్రంలో కూడా. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గానే ఈ ఫినామినా నడుస్తా ఉంది. గతంలో కూడా ఎకనామిస్టులు ఒక పరిమితం లోటు వరకు లోటును అనుసరించి అప్పులు చేసి అభివృద్ధి చేసుకోవచ్చని ఒక సైద్ధాంతికంగా ఒక యాక్సెప్టెన్స్ వచ్చారు. కాబట్టి ఒక మనిషి అయినా, ఒక కుటుంబం అయినా, ఒక రాష్ట్రం, దేశం అయినా మొత్తం పొదుపే చేసి పొదుపుని ఇన్వెస్ట్మెంట్ గా మార్చడం అనేది దానికి లేట్ అవుతుంది. కాబట్టి ఉన్నటువంటి పొదుపుకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉన్న గ్యాప్ ని అప్పులతో పూడ్చి అభివృద్ధి కావడంలో తప్పు లేదని చెప్పారు. కాకపోతే ఆ లిమిటేషన్స్ దాటి ఇవాళ అభివృద్ధి కోసం అప్పులు చేసే పరిస్థితి పోయి అధికారం కోసం అప్పులు చేసే పరిస్థితికి వచ్చింది. ఈ ఎవల్యూషన్, ఈ పరిణామ క్రమం సవ్యంగా లేదు. కాబట్టి ఇటువంటి దాన్ని కరెక్షన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మనం ఇవాళ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి రాష్ట్రాలు అప్పులు చేసి ఓవర్ డ్రాఫ్ట్ పోతే డిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే కేంద్రం ఇచ్చేటువంటి సహాయం ఇప్పుడు 3.5 దాటితే 4% ఎలో చేస్తాం, కానీ మీరు విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక బార్ పెట్టింది. చివరిగా ఈ అంశంలో ఏం చేస్తే రాష్ట్రాల అభివృద్ధి దిశగా వెళ్తాయి, ఇప్పుడు ఈ కంట్రోల్ ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటారు? క్లుప్తంగా చెప్పండి, కన్క్లూజన్ ఇవ్వండి. ఇవి కంట్రోల్ చేయటం ఇంతకుముందు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. తర్వాత రాష్ట్రాలకు కూడా ఇవాళ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి రెవెన్యూ కేంద్రం చేతుల్లోకి పోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కేంద్ర బడ్జెట్ లో ఈ సంవత్సరం 39,45,000 కోట్ల బడ్జెట్ లో 20% వడ్డీలకు పోతుంది. మొత్తం కేంద్ర బడ్జెట్ లో 20% వడ్డీలకు పోతుంది.
అన్ని రాష్ట్రాలకు కలిపి 29 రాష్ట్రాలు కేంద్ర ప్రాంత పాలితాలు అన్నిటికీ కల్పించేటువంటి ట్యాక్స్ షేర్ 17% మాత్రమే. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి షేర్ కన్నా అప్పుల గట్టే వడ్డీ ఎక్కువ శాతం ఉంది కేంద్ర బడ్జెట్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నటువంటి స్థితిలో ఖచ్చితంగా గతంలో లెక్క సర్కారీ కమిషన్ రిపోర్ట్స్ కానీ ఇతర రికమెండేషన్స్ ప్రకారం కానీ ఇంకా రాష్ట్రాలకు నిధుల కేటాయింపు పెంచాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి. ఎందుకంటే మన భారతదేశం రాష్ట్రాల సమాఖ్య కాబట్టి రాష్ట్రాలు అభివృద్ధి చెందకపోతే కేంద్రం అభివృద్ధి చెందదు. అన్ని రాష్ట్రాలు కూడా సెల్ఫ్ సఫిషియెంట్ కాకపోతే కేంద్రం సెల్ఫ్ సఫిషియన్సీ కాదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి తర్వాత కేంద్రానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దాన్ని ఫెసిలిటేటర్ గా అది వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు తెలంగాణ వరి ఉత్పత్తి అయింది, అన్ని రాష్ట్రాల్లో అన్ని రకాల పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్ముకోవాలంటే ఒక ఫెసిలిటేటర్ వ్యవహరించేటువంటి శక్తి కేంద్రానికి ఉంది. సత్యనారాయణ గారు, అమలు సాధ్యం కాని ఉచిత హామీల విషయంలో కేంద్రం ఏదైనా గైడ్ లైన్స్ తీసుకురాబోతోందా? ఇప్పుడు రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ పొజిషన్ నుంచి ఒక మంచి అభివృద్ధి దిశగా వెళ్ళాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? క్లుప్తంగా చెప్పండి, కన్క్లూషన్. ఎప్పుడైతే రాజకీయ ప్రజాక్షేత్రంలో పోటీ చేసే రాజకీయ పార్టీలు ఒక హామీని ఇచ్చినప్పుడు ఆ హామీని ఎవరైనా అడ్డం చెప్పినట్టయితే ప్రజాక్షేత్రంలో అడ్డం చెప్పిన వాడు విరోధం అవుతాడు. దీనికి ఏంటంటే నైతికతతో కూడుకున్నటువంటి యాక్సెప్టెన్స్ ఉండాలి, లేదా చాలా ధైర్యంగా ఇది మేము అమలు చేయడానికి వీలు లేదనేటటువంటి ప్రయత్నం అన్న ఆ రాజకీయ పార్టీ చెప్పేటటువంటి సాహసం చేయాలి. కాబట్టి మీకు ఇందాక నేను మొదట్లో చెప్పినప్పుడు కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ కోర్టులో వేశారు. అంటే వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 317 వాడని అంటారు. డెఫినెట్ గా ఒకవేళ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వాడితే ఆర్టికల్ 317 కనుక కేంద్రం కనుక వాడినట్టయితే మళ్ళీ మనం ఫ్రెష్ డిబేట్ పెడతాం. రాష్ట్రాల హక్కులు హరించిన కేంద్రం నరేంద్ర మోడీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా కబ్జా చేయడానికి ఒక పావుగెలుతున్నాడు. ఈ రకమైనటువంటి పొలిటికల్ యాంగిల్ తిరిగిపోతుంది. ఎప్పుడైతే మీకు ఆటోమేటిక్గా తీసుకునేటువంటి నిర్ణయాలు వస్తాయో రాజకీయం చుట్టూ తిరుగుతుంది తప్ప దీనికి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇకపోతే 3, ఇప్పుడు అసలు ఒక సంపద సృష్టించేటటువంటి యోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు మనకు ఒక 850 కిలోమీటర్లు 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సముద్రోత్పత్తుల మీద ఆదాయం వచ్చేటటువంటి ప్రయత్నం ఉంది. అసలు ప్రభుత్వం రూపాయి సంపాదించేటటువంటి యోచన చేస్తున్నారంటే ఆ రకమైనటువంటి యోచన ఇది లేదు. లేదా మనకున్నటువంటి భూములు, ఈ భూములకు సంబంధించినటువంటి విషయం మీద వచ్చేటటువంటి ఆదాయం, ఈ రకమైనటువంటి యోచన ప్రభుత్వానికి దగ్గర ఉండాలి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సలహాదారులు అందరూ కూడా అక్కర్లేనటువంటి విషయాలు, రాజ్యాంగానికి విరోధంగా ఈ యొక్క కోర్టులకు పోయేటటువంటి విషయాలు ఉన్నాయి తప్ప ఏపీ స్టేట్లో మేము ఇక్కడ టార్గెట్ పెంచేటటువంటి ప్రయత్నం ఉంటుందా లేదా అనేటువంటి విషయం చెప్పాలి. సత్యం గారు ఓ మాట చెప్పారు, కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి విషయాల్లో నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాను. నేను 39.45 లక్షల కోట్లు అయితే మనం $5 ట్రిలియన్ వెళ్ళాలనేటువంటి యోచన వస్తుంది. పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవాళ ఆయుధాలు ప్రపంచంలో 3 మాఫియాలు ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది. అందులో ఉన్నటువంటి ఆయిల్ మాఫియాని ఎదుర్కోవడం కోసం ఈ బైక్స్, ఎలక్ట్రానిక్స్, ప్రత్యామ్నాయ ఇంధనం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఫార్మాస్యూటికల్స్, మీకు కోవిడ్ లాంటి దాంట్లో రెండు కోవిడ్ లాంటి విషయాల్లో 2 దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, 2 క్యాపిటల్ దేశాలు తయారు చేస్తే 5వ దేశం భారతదేశం ఈ యొక్క వ్యాక్సిన్ తయారు చేసి ఉచితంగా ఇచ్చింది. సామాన్యమైన విషయం కాదు ఇది. గత 60-70 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల తర్వాత వ్యాక్సిన్ వచ్చే అలవాటు ఉండేది. ఇది సామాన్యమైన విషయం. మొత్తం ప్రపంచానికే మనం ఎగుమతులు పెంచాం. ఇవాళ రక్షణ రంగంలో కూడా ఎగుమతులకు మనం వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంది. ఇదంతా ఏంటి? ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ ఎకానమీ. ఈ రకంగా చేసుకెళ్తున్నాం కాబట్టి ఆర్థికంగా పెరుగుతుంది కాబట్టి మనం దాని మీద పెట్టుబడి పెట్టాలి కాబట్టి అప్పులు చేస్తున్నాం. ఇందా చెప్పారు, ఈ ప్రొడక్షన్ సెక్టార్లో చేసే అప్పు, వెల్ఫేర్ కోసం ఉచితంగా ఇచ్చే అప్పు రెండింటిని ఒకలా చూడరాదు. దానికి సంబంధం లేదు. ఎన్ని రిటర్న్స్ వచ్చేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఎకానమీ బలపడాలి, జీడిపి మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక గురించి మరోసారి కూడా మనం డిబేట్ కంటిన్యూ చేద్దామండి. ఎందుకంటే చాలా విలువైన విషయం ఇది, చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు సత్యనారాయణ గారు, సయ్యద్ గారు, అలాగే సత్యం గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. ధన్యవాదాలండి. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.